నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నమ్లే గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకల్టీ. వారైతే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరేంటో కాదండి, భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ, నువ్వు మారాలి అన్న పదం అనకుండానే ను అసలు మారడం ఎలా? అన్న దానికైతే మనం క్లారిటీ తీసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, ఏకదమ్ ఫైన్. సూపర్ సార్, సూపర్. మనం ఇందాకే చెప్పాను సార్ ఏమని, భార్య భర్తను కానీ, భర్త భార్యను కానీ, నువ్వు మారాలి అన్న వర్డ్ అయితే డెఫినెట్లీ వస్తుంది సార్. అది కొన్ని ప్రొహిబిటివ్ వర్డ్స్ అంటాం మనం, యా. అంటే నిషేధింపబడిన పదాలు. కొన్ని నాట్ సజెస్టివ్ ఇలాంటి పదాలు వాడకూడదు. వై షుడ్ ఐ చేంజ్ అనే కౌంటర్ వస్తుంది. నేను ఎందుకు మారాలి అన్న ఉద్దేశం. కాబట్టి నువ్వు మారాలి అని అనే కన్నా వీ కెన్ ఇంప్రెస్ అదర్స్, వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, we can inspire others. Yeah. We can impress, we can influence, we can inspire, we can motivate others. 3 ఐలు ఒక ఎమ్ము. ఈ పదాలతోనే వీ కెన్ కాంకర్ ద మైండ్స్ ఆఫ్ ద అదర్స్. ఫిజికల్ ఆస్పెక్ట్ లేకుండా, అంటే చేతి పని లేకుండా, నోటి దూల కూడా లేకుండా వీ కెన్ అచీవ్ రిజల్ట్స్. సామధాన భేద దండోపాయాలని మనకి 4 ఉపాయాలు. ఫస్ట్ దాంతోనే మరి పని వెళ్ళిపోవాలి, సామంతోనే. దానికి రిస్ట్రెంట్ ఉండాలి. అంటే మన మీద మనకి సంపూర్ణ నియంత్రణ, మన మైండ్ మీద నియంత్రణ ఉండాలి. మైండ్ ఎప్పుడూ బుద్ధిని క్రాస్ చేసి పోకూడదు. బుద్ధి అధీనంలో మైండ్ ఉంటే మైండ్ విల్ బీ వర్కింగ్ వెల్. ఇండిపెండెంట్ ఆఫ్ బుద్ధి మైండ్ కనుక దానంతరం అదే పనిచేస్తుంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ ద థింగ్స్ మే గో రాంగ్. యూజువల్గా భార్యాభర్తల్లో పురుషాధిక్య సమాజం అనేసి మనం అంటుంటాము. పురుష అహంకారము, నేను ఎక్కువ నీకన్నా అనేది ఒక లోపల ఎక్కడో నాటుకొని కొంచెమంతా ఉంటుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పురుషులు కూడా ఆ పాయింట్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ జనరేషన్లో కానీ ఇక జరిగిందేమో జరిగిపోయింది. ఇప్పుడు ఆ నాటకాలు సాగవు. నాటకం అంటే నిజంగా అంది అనేసి. సో ఎవరు ఆధిక్యత ఏం లేదు. బోత్ ఆర్ మ్యూచువల్లీ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు సప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ అంటే ఒకళ్ళు చెయ్యలేని పని ఇంకొకళ్ళు చేస్తే కాంప్లిమెంటరీ. ఇద్దరు చేయదగిన పనులు కూడా ఒకళ్ళు కొంతసేపు పనిచేసి అలసట వస్తే వేరే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటే దట్ ఈస్ సప్లిమెంటరీ. సో దే ఆర్ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఒకళ్ళు లేకపోతే ఇంకోళ్ళకి చెల్లదు, కుదరదు. ఈ విషయాన్ని ఇద్దరు కూడా గుర్తుంచుకోవాలి. చాలామంది చదువుతో, పొజిషన్తో నిమిత్తం లేకుండా భార్యలను కొట్టే భర్తలు ఉన్నారు అని నేను మనకి మీడియాలో కానీ చూస్తుంటే కానీ అది పశుచర్య. మనుషులు చేసిన పనులేని కాదు. నేను ఇందాక చెప్పినట్టు మీ మాటలతో యూ షుడ్ బి ఏబుల్ టు ఇంప్రెస్ దెమ్. కొడితే వాట్ ఈస్ ద యూస్? అంటే ఈ కొట్టడం అనే సంస్కారము మనకి చిన్న వర్గాల్లో కూడా ఉంది. మామూలుగా వీకర్ సెక్షన్లో మనం రోడ్డు మీదనే మనం చూస్తూ పోతుంటే కూడా వాళ్ళే కొట్టుకుంటుంటారు. భార్య భర్తను కొట్టడము, భర్తలను కొట్టే భార్యలు కూడా ఉన్నారు. అంటే ఒకళ్ళ దృష్టిలో ఇంకోళ్ళు దిగజారిపోకూడదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. మీకు ఫినాన్షియల్, మీకు వీకర్ సెక్షన్ అయినా, హయ్యర్ సెక్షన్ అయినా, ఏ సెక్షన్ అయినా కూడా భార్య దృష్టిలో భర్త దిగజారిపోకూడదు. మ్యూచువల్లీ ద అదర్ వే ఆల్సో. ఇవి ఉన్నప్పుడు ఐ థింక్ పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఏమి ఉండదు. కనుక నువ్వు మారాలి ఇలాంటివి కొన్ని ఉపయోగించకూడని పదాలు, వాక్యాలు ఉపయోగించడం. వై షుడ్ ఐ చేంజ్ అనేది ఇమీడియట్ కౌంటర్ వేరే వాళ్ళలోకి వస్తుంది కదా. డెమాన్స్ట్రేటివ్ బిహేవియర్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉందన్నమాట. అంటే నేను ఆచరించి చూపించగలగాలి. నేను ఆచరించి చూపిస్తే చాలా కేసెస్ ఉంటాయి. అంటే మనం గమనిస్తుంటే మీరు కూడా గమనించవచ్చు. కొంతమంది ఆడవాళ్ళు పొయ్యి మీద పాలు అన్నమో పెట్టి బయట వచ్చి టీవీ చూడడమో, పేపర్ చూడడమో చూస్తారో, ఇంత లోపల అది మాడిపోతుంటుంది. అంటే వాళ్ళకి ఇది అలవాటు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అది గమనించిన భర్త ఏం చేయాలి? లోపల పెట్టిన మాడిపోయిన ఇది తిట్టే బదులు ఈయన పోయి స్టవ్ ఆఫ్ చేసి అది దించాలి. దిస్ ఈస్ కాల్డ్ డెమాన్స్ట్రేటివ్ బిహేవియర్. 2-3 సార్లు ఇట్లా చేస్తే ఆమెకి పునరాలోచన కలిగి ఓ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ హ్యాపెనింగ్ ఇన్ మీ. ఇది ఎంత ఉంటుందంటే, మీరు లేడీస్ కాబట్టి మీకు తెలుస్తుంది. మన ఇంట్లో మాడిపోయిన వాసన పక్కింటి వాళ్ళు వచ్చి చెప్తుంటారు మనకి. అవును సార్. అంటే ఒక 2 నిమిషాల్లో పొయ్యిలో అది అవుతుందనుకోండి పని, అక్కడే కూర్చోవాలి.
ఎస్. ఇప్పుడు కిచెన్స్ కూడా సోఫిస్టికేటెడ్ కిచెన్స్ వచ్చాయి. వీ కెన్ హ్యావ్ ఏ రివాల్వింగ్ చైర్. నిలబడి చేయాల్సిన పని కూడా లేదు. సో లేటెస్ట్ అంటే మన ఫినాన్షియల్ అఫోర్డబిలిటీ ప్రకారంగా లేటెస్ట్ అని తీసుకునేది పెట్టొచ్చు. సో మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరికి వాళ్ళే గొప్ప. మగవాడు భర్త భార్య పనులు చేయలేడు కదా, భార్య భారత పనులు చేయలేడు కదా. సో కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ కాబట్టి పరస్పర గౌరవము, పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడము, గివ్ అండ్ టేక్ కాన్సెప్ట్లో ఉండి కొంత రిస్ట్రెంట్. మనకి బీపీ ఉన్నా, లోపల కోపం ఉన్నా కూడా, లోపల కోపమే రాకూడదు నంబర్ 1. అవునండి. అది గ్రేడ్ 1. లోపల కోపం ఉన్నా కూడా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. కొంచెం చాటుకు పోయి ఆ చెట్టు కింద అక్కడ 1 నుంచి 100 వరకు లెక్క పెట్టుకొని మళ్ళీ బ్యాక్ రావాలి. ఇంత లోపల మీ కోపం చల్లారిపోతుంది. సో ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి. దెన్ మంచి సాంగత్యం ఉండాలి. ఎవరన్నా మనకి ఎరుకలో మంచి భార్యాభర్తలు ఉన్నారు అనేటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదమ్మా. ఒకసారి వాళ్ళతో ఒక అరగంట టైం స్పెండ్ చేయాలి. మన కంప్లైంట్స్ వాళ్ళకి ఏం చెప్పక్కర్లా. వాళ్ళే మనం కొంచెం చిన్న క్వశ్చన్స్ ఇంటర్వ్యూ టైప్లో వేసి మీది ఎలా ఉంటుంది, మీ అన్యోన్యత అంటాము, అన్యోన్య దాంపత్యం అంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ టైప్లో ఉండాలమ్మా కపుల్ ఆల్వేస్. ద పాయింట్ ఏంటంటే వాళ్ళే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు పేరెంట్స్తోని. కానీ స్పెండ్ చేసేది ఫస్ట్ 25 years ఆఫ్ ద లైఫే కదా, 25-30. ఆ తర్వాత మ్యాక్సిమం రెండింతలు స్పౌస్తో చేయాలి. కాబట్టి ఈ అహంకారాలు, నువ్వు మారు నేను మారా, ఇలా కూడా ఉంటారు. నేను మారా నువ్వు మారు, నీ ఇష్టం నువ్వు మారు లేకపోతే లేదు. సో ఇలాంటి హార్ష్ పరుష పద ప్రయోగము, పిపిపి, పరుష పదాల ప్రయోగము చేయకుండా సజావుగా ఉండాలంటే ఎవరికి వాళ్ళకి చేతి నిండా పని ఉండాలి. మీకు భార్యతో కొట్లాడే టైమే ఉండకూడదు. అలా మీకు కూడా భర్త మీద కంప్లైంట్ చేసే అవకాశమే ఉండకూడదు. సో ఇలాంటివన్నీ చిన్నవే, కానీ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. తెలియని వాళ్ళకి ఎట్లా తిరిగి తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయరు. అంటే 3 అంచెల్లో తెలుసుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ కూడా చేయాలి. దెన్ ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ ప్రాబ్లమ్ ఇన్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దట్టు వైఫ్ అండ్ హస్బెండ్స్కి సంబంధించింది అయితే అసలు ఈగోస్ కావచ్చు, అసలు నువ్వు మారు అన్న పదానికైతే ఇన్ని అర్థాలు ఉంటాయా అని చెప్పేసి అయితే తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ.